శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా జ్యేష్ఠమాస పూర్ణిమ జ్యేష్ఠాభిషేక ఆశీస్సులు అని చెప్పి గమనించాలి. 16/5/2026 నుండి 31/5/2026 వరకు పుట్టినటువంటి వారందరికీ ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి పరిశీలిద్దాం. మేషరాశిలో 8 సంవత్సరాల తర్వాత కుజ భగవానుడు అధిక జ్యేష్ఠమాస సందర్భంగా స్వక్షేత్రంలో కుజ సంచార స్థితి. వృషభ రాశిలో రవి బుధ సంచార స్థితి. మిథున రాశిలో 12 సంవత్సరాల తర్వాత గురు శుక్ర సంచార స్థితి. సింహరాశిలో కేతు సంచార స్థితి. కుంభరాశిలో రాహు సంచార స్థితి. మీనరాశిలో శని భగవానుడి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. సింహరాశి వారికి ఒకవైపు అష్టమ శని సంచార స్థితి జరుగుతూ ఉండగా 8 సంవత్సరాల తర్వాత కుజ భగవానుడు భాగ్యస్థానంలో స్వక్షేత్రంలో సంచారం చేయడము విపరీతమైన అదృష్టం ఆనందం సింహరాశి వారి యొక్క సొంతమని చెప్పి గమనించాలి. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి. రాశాధిపతి రవి భగవానుడు. వీరికి రాశిలోనే కేతు సంచార స్థితి, సప్తమ రాహు సంచార స్థితి. రాహుకేతుల మధ్యలో సకల గ్రహాలు ఉన్నాయి. ఒకవైపు అష్టమ శని సంచార స్థితి. ఇలాంటి గడ్డుకాల సమయంలో భగవంతుడు 8 సంవత్సరాల తర్వాత అధిక జ్యేష్ఠమాస సందర్భంగా భాగ్యస్థానంలో కుజుడు సంచారం చేస్తూ ఉన్నాడు కనుక భూములు, క్రయ విక్రయాలు, అదృష్టం, ఆనందం ఈ యొక్క సింహరాశి వారి సొంతం. ఎన్నడూ లేనటువంటి విధంగా బంధువులు, మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు మిమ్మల్ని కలుసుకోవడం, సరైన సమయానికి డబ్బులు చేతికి అందడం, బ్యాంక్ లోన్లు రావడం, కొత్తగా పనులు ప్రారంభించాలని మీ కోరిక కూడా నెరవేరబోతుంది. ప్రేమికులకు చాలా మంచి కాలం. భార్యాభర్తలకు ఇది మంచి అన్యూన్యతగా ఉండడం కోసం, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం దాని కోసం కూడా ఇది మంచి కాలంగా భావించగలగాలి. నూతనంగా ఏదైనా పనులు ప్రారంభించడానికి ఇది చాలా శుభతరుణం అని చెప్పి కూడా గమనించాలి. అలాగే రాజ్యస్థానంలో రాశాధిపతి బుధుడితో కలిపి సంచారం చేయడం వలన వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, స్వయం వృత్తులు, సేవా రంగాలు, రాజకీయ రంగాల్లో ఉండబడిన వారికి ఇది చాలా సువర్ణపు సమయంగా భావించగలగాలి. ఏకాదశ స్థానంలో 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతితో శుక్రుడు సంచారం చేయడం వల్ల ధనపరమైనటువంటి చిక్కులన్నీ కూడా వీడిపోయి అఖండమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కనుక ఈ జ్యేష్ఠమాస పూర్ణిమ సందర్భంగా సాయం సంధ్యాకాల సమయంలో ఒక వెడల్పాటి పాత్రలో పచ్చిపాలను వేసి ఎర్రటి పుష్పాలను లేక ఎర్రటి అక్షంతలను వేసి మీ మనసులో ఉండబడిన కోరికలు నెరవేర్చాలి అని చెప్పి నమస్కారం చేసుకొని మందారపు వృక్షానికి కానీ, మేడి వృక్షానికి కానీ, రావి వృక్షానికి కానీ పోసి తీర్థం స్వీకరించినట్లయితే విపరీతమైన అదృష్టం, ఆనందం సింహరాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. మే నెలలో ద్వితీయార్థంలో ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 21వ తారీఖున ఎన్నడూ లేనటువంటి విధంగా అధిక జ్యేష్ఠ మాసంలో గురువారము పుష్యమి నక్షత్రము అనగా తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర పూజ చేసిన, తెల్ల జిల్లేడు యొక్క వేరు తీసుకొచ్చి సింధూరం పూసి ఇంట్లో పెట్టుకున్న, ఒక లక్ష్మీ గణపతి హోమాన్ని చేసుకున్న అద్భుతమైన అఖండమైన రాజయోగం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలా చేసుకోలేనటువంటి వారికి
తెల్ల జిల్లేడు వృక్షం దొరకలేనటువంటి వారు ఈ కింది నెంబర్ను సంప్రదించినట్లయితే, మీ గోత్రనామాలు పంపించినట్లయితే పూజ చేసి ఆ తెల్ల జిల్లేడు యొక్క వినాయకుడి స్వరూపాన్ని వేరును మీకు పంపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. 23వ తారీఖున కాలాష్టమి అంటే కలియుగ కాలంలో కలి చేత, నరదృష్టి చేత, శత్రువుల చేత ఎవరైతే బాధపడుతున్నారో ఆ రోజు కాళభైరవ స్వామిని స్మరణ చేసిన, ఇంట్లో కుష్మాణ దీపాన్ని వెలిగించిన, కాళభైరవ అష్టకాన్ని విన్న, సునకపు మహారాజు గారికి గారెల దండ వేసిన, అతిథికి ఆహారం పెట్టిన, కాళభైరవ స్వరూపంగా భావించి ఎప్పుడైతే చేస్తామో కష్టాలకు ముగింపు పలికి అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. అలాగనే మనకు 31వ తారీఖున అధిక జ్యేష్ఠమాస పూర్ణిమ అంటే అధికస్య అధిక ఫలితము అంటారు. కనుక అధిక జ్యేష్ఠమాసంలో శ్రీమన్నారాయణ స్వామి యొక్క స్మరణ చేసిన, ధ్యానం చేసిన, తిరుమల వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా విశేష అభిషేకం చేస్తూ ఉంటారు. కనుక మన గృహంలో వెంకటేశ్వర స్వామివారి స్మరణ, పూజను, ఒక తులసిమాలను సమర్పించిన అంతే పుణ్య ఫలితం ఉంటుందని చెప్పి గమనించాలి. కనుక జ్యేష్ఠమాస పూర్ణిమ సందర్భంగా అంటే సాయం సంధ్య అంటే చీకటి పడ్డ తర్వాత 7:30 నుంచి అర్ధరాత్రి 11-12 గంటల వరకు గగనంలో తెల్లగా చల్లగా చంద్రుడు కనపడుతూ ఉంటాడు. కనుక ఒక వెడల్పాటి పాత్రలో పాలు పోసి అందులో ఒకటి కానీ 5 కానీ శక్తి అనుసారంగా కొన్ని ముత్యాలు వేసి మీ మనసులో కోరిక కోరుకొని ఆ చంద్రభగవానికి నమస్కారం చేసుకొని ఈ యొక్క పాలను తులసి వృక్షానికి పోసినట్లయితే అద్భుతమైన ఐశ్వర్యము, లక్ష్మీ కటాక్షము, శ్రీమన్నారాయణుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. అలా కుదరలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీకు ఆ జ్యేష్ఠమాస పూర్ణిమ సందర్భంగా గగనంలో ఉండబడిన చంద్రుణ్ణి పాలల్లో దర్శింపచేసేటువంటి వీడియోను షూట్ చేసి మీ గోత్రామాలతో పూజ చేయించి ప్రసాదం మీకు పంపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్ ద్వారా పంపించగలరు. 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉంటున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానం తెలియజేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, అధిక జ్యేష్ఠ మాసంలో ఉండబడినటువంటి ఫలితాలు అందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ మనసారా ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అనేక హిందూ భగవద్బంధులకి షేర్ చేయండి. ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని అందరికన్నా ముందుగా మీరు వినాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ని నొక్కి ఈ యొక్క ఆధ్యాత్మిక సమాచారాన్ని అందరికీ తెలియజేయ. సర్వే జనా సుఖినో భవంతు.